హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక మంచి చికెన్ ఫ్రై, అలాగే దానికి కావాల్సిన గ్రేవీ ఐటెం కోసం ఒక చిన్న మసాలా చూపిస్తాను. ఈ మసాలా ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 సార్లు అనేది పనికొస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను తీసుకుంటున్నాను పచ్చిపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, అలాగే పొద్దుతిరుగుడు పప్పు 1 స్పూన్ తీసుకున్నాను, గుమ్మడి పప్పు కూడా 1 స్పూన్ తీసుకున్నానండి. ఇలాగే మన దగ్గర ఉండే సన్‌ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ తీసుకోండి. 5-6 బాదం పప్పు అనేది తీసుకోండి. గసాలు 1 స్పూన్ అనేది తీసుకోండి. గసాలు మనకు ఒక చిన్న ముక్క అంటే కొబ్బరి, లేదు అంటే కొబ్బరి అవాయిడ్ చేసినా కానీ పర్వాలేదు. అది దానివల్ల ఇబ్బంది అయితే లేదు. గసాలు అయితే కొద్దిగా వేసుకోండి. ఒంటికి చలవనిస్తుంది. బాదం పప్పు అనేది ఒక 6, 7 అనేది వేసుకోండి. కొబ్బరి అనేది ఒక చిన్న ఒక్క ముక్క వేసుకోండి చాలు. ధనియాలు, అలాగే దీంట్లోనే అల్లము, తెల్లగడ్డ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు, పట్టా, లవంగ, బిర్యానీ ఆకు, మొత్తం హోల్ గరం మసాలా మొత్తం ఇట్లా ఏమేమి మనం చికెన్లో వేస్తామో ఆ గరం మసాలా మొత్తం అనేది దీంట్లోనే వేసేసి, దీంట్లో ఒక వేడి నీళ్ళు అనేది పోసి పెట్టండి. కొద్దిసేపు మనం కూర చేసుకున్న ఒక అరగంట ముందు ఇలా నీళ్ళు పోసి పెట్టుకుంటే బాగా నానతాయండి. తెల్లగడ్డ, అల్లం కూడా దీంట్లోనే వేసేసి ఉంటానండి నేను. బాగా నానతాయి. మనతో నానిన తర్వాత మనం ఇప్పుడు అనేది ఇది మిక్సీలో మళ్ళీ వేసుకున్నామంటే కొద్దిసేపు నాననిద్దాం. అందులోకి మనం ఇప్పుడు చికెన్ కర్రీకి అనేది వెళ్ళిపోదాం. ఈ మసాలా అన్నిటికీ పనికొస్తుందండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక చిన్న గెంటెతో 1 గెంటె అనేది ఆయిల్ పెట్టుకోండి. మనం తీసుకున్నాం 1/2 కేజీ చికెన్ అనమాట. 1/2 కేజీ చికెన్‌కి నేను మీడియం గెంటెతో నేను 1 గెంటె అనేది పోసాను. స్పూన్స్ లెక్కలో అయితే 4 స్పూన్స్ అనేది వస్తుంది. చికెన్‌లో అనేది ఆయిల్ వస్తుంది కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ తక్కువ వేసాను. చూడండి, 2 ఎర్రగడ్డలు, మీడియం సైజు ఎర్రగడ్డలు 2 ఎర్రగడ్డలు అనేది వేసుకున్నాను. ఆ 2 ఎర్రగడ్డలు కూడా మనకు నీట్‌గా అనేది బాగా యాగాలండి. అంటే బ్రౌన్ కలర్‌లోకి రావాలి ఎర్రగడ్డ. మన వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చాలా మందికి వరకు చూడడానికి అనేది ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఒక లైక్ అనేది ఇవ్వండి. ప్లీజ్ లైక్ మీ. చూడండి, నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం అనేది ఎర్రగడ్డ వాడిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోండి. చికెన్‌కి మనకి ఎంత అయితే కావాలో ఉప్పు, మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు, కారం మాత్రం మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఎందుకంటే ఉప్పు, కారం మాది తక్కువ ఉంటాయన్నమాట. పసుపు అలాగే ఒక 1/2 స్పూన్ అనేది పసుపు వేసుకోండి. నావి చూడండి స్పూన్స్ అంతా నేను ఐస్ క్రీమ్ స్పూన్స్ పెట్టుకుంటాను కాబట్టి నాకు కొద్దిగానే పడుతుందండి. అన్నిట్లో నాది ఐస్ క్రీమ్ స్పూన్సే ఉంటాయి. దానికని నాకు ఐటెము కొద్దిగానే పడుతుంది. నేను 2 స్పూన్లు వేసాను, 1 స్పూన్ వేసాను అనేది. మీరనేది కొద్దిగా పెద్ద స్పూన్‌తో అనేది వేసుకోండి. అంటే మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు, కొద్దిగా ఉప్పు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అంతే, యాజ్ ఇట్ ఈజ్ కొరవటమన్నీ నేను ఎలా వేసానో అదే వేసుకోండి, సరిపోతుంది. చూడండి, మనకు చికెన్ అనేది వాటర్ అంతా మొత్తం పోయేసి ఆయిల్ అనేది ఫామ్ అయిందనమాట. మనకి ఈ విధంగా అనేది వాటర్ మొత్తం పోవాలండి. వాటర్ మొత్తం పోయిన తర్వాత చికెన్‌లో మనం మసాలా వేస్తే టేస్ట్ అనేది మారుతుంది. మీరు చికెన్ చేసేటప్పుడు మీరు చేసే కూరను బట్టే మీకనేది ఇది కూర బాగుంది, బాగలేదు అని అప్పుడే తెలిసిపోతుందండి. ఆ నీళ్ళతో మాత్రం ఎప్పుడు కూరననేది చేయబాకండి. నీసు వాసన అనేది వచ్చేస్తుందండి. ఆ నీసు వాసన వల్ల మనం చికెన్ అనేది తినలేమనమాట. ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు ఉండనియండి. ఆయిల్ ఫామ్ అయిన తర్వాతే మనం కూర మసాలాలన్నీ వేసుకుందామండి. చూడండి, నేను రుబ్బి పెట్టుకున్న మసాలా అయితే ఇంతైతే వచ్చిందండి, ఇందాక మిక్సీలో వేసింది. ఈ మసాలా అనేది మనకు 2-3 సార్లు పనికొస్తుంది. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను, అది చిన్న స్పూన్‌తోనే. ఈ మసాలా అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్రైగా అన్నా గానీ, ముద్దగా గానీ, దేనికన్నా గానీ 3 స్పూన్స్ సరిపోతుందండి. మీరైతే ఇంకొక 2-3 సార్లు అనేది వాడుకోవచ్చు మసాలా అనేది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఏం కాదు. ఎందుకంటే మిక్సీలో ఒక్కసారిగా కొద్దిగా అనేది ఇంకా పట్టదనమాట. అంటే మెదగదు. దానికని చెప్పేసి నేను 2 సార్లకి, 3 సార్లకి ఒకసారి వేసి పెట్టుకుంటాను. ఇది తీగూరలలో కూడా చాలా బావుంటుంది ఈ మసాలా. ఉల్లగడ్డ కుర్మా చేసేటప్పుడు, బీరకాయ కూర చేసేటప్పుడు అలా కొద్దిగా వేసుకోండి. చాలా బావుంటుంది. మనకు మసాలా కూడా బాగా వాడిపోయేసిందండి. ఇప్పుడు మనం వేసుకున్న దీంట్లో అన్ని టోటల్ వేసాము. పట్టా, లవంగాలు వేసేసాము, ధనియాల పొడి వేసేసాము, తెల్లగడ్డ అల్లం మసాలా వేసాము. ఇంక దీంట్లో మనం ఏమి వేయడం లేదు. ఈ మసాలా కొద్దిగా వాడితే చాలు. దీన్ని మనం పచ్చి మసాలా అని కూడా అంటామనమాట. ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కారం అనమాట అండి. కారం కూడా చూడండి, ఫ్రైకి అనేది ఎక్కువ పట్టదు. దానివల్ల అందులో ఇది నాది ఆడిచ్చిన కారం, ప్యాకెట్ కారం కూడా కాదు, ఆడిచ్చిన కారం. దానికి నాకు
కారం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఐస్ క్రీమ్ స్పూన్తో ఇంచుమించు అర స్పూన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. అర కేజీ కూరకి అర స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక టమోటా వేసానండి. దీన్ని నీట్గా టమోటా కూడా మనకు మెత్తగా మగ్గాలన్నమాట. అలా నీట్గా మగ్గిన తర్వాత అర గ్లాసు నీళ్ళు అనేది పోసుకోండి. చూడండి, నేను ఫుల్ గ్లాస్ పైన పోయలేదు, అర గ్లాస్ పోసుకోండి. మనకు ఫ్రైకి ఎక్కువ వాటర్ అనేది పట్టదండి. అదే మీకు ముద్దగా కూరకి వాటికైతే ఒక గ్లాస్ పడుతుంది. ఫ్రైకి ఎక్కువ వాటర్ పడదు. నీట్గా అడుగు నుంచి కలబెట్టుకుంటూ నీట్గా కలుపుకొనేసి మనకు టమోటా కూడా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకునేసి ఒక 2 విజిల్స్ అనేది రానియండి. మీడియం మంట పైన 2 విజిల్స్ రానియండి. చూడండి, మనం విజిల్ పెట్టేసి 2 విజిల్స్ అనేది రానిచ్చాము. విజిల్ కూడా పోయింది, స్టీమింగ్ అయిపోయేసింది. అలాగే నేను ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి మీకు చూపిస్తాను. చూడండి, మనకు కూర అయితే ఎలా వచ్చిందో ఈ విధంగా ఉందండి. దీన్ని కొద్దిగా తీసుకొని మీ పిల్లలకి కొద్దిగా ఒక 2 పూరీలు చేసి పెట్టండి. ఎంత టేస్టీగా ఎంత ఇష్టంగా తింటారో. మనకు పూరి అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా అనేది చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒక బాండలు తీసుకొని కొద్దిగా నూనె అనేది వేసుకున్నానండి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కాజు అనేది దగ్గరే ఉండి నీట్గా వేయించుకోండి. ఎందుకంటే దూరగా వేగాలి. అలాగే ఎక్కువ వేగింది అంటే దాని టేస్ట్ అనేది మారిపోతుందండి. జీడిపప్పు ఎక్కువ వేగకూడదు, మీడియంగానే వేగాలి. చూడు, జీడిపప్పు వేగిపోయింది. మనం ఒక కరివేపాకు అనేది మంచిగా ఒక లేతగా ఉండే కరివేపాకు కొద్దిగా తీసుకోండి. చూడండి, ఈ 2 వేగుతూ ఉంటే మంచిగా ఎంత మంచిగా వాసన వస్తుందంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. రెండు ఏగిపోయేసే మనం చేసి పెట్టుకున్న చికెన్ అనేది బాండలో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి ప్రిపేర్ అవుదాం. నీట్గా అడుగు నుంచి కలబెట్టుకుంటూ ఫ్రై అనేది చేయండి. మీకు కొద్దిగా ఆయిల్ కావాలి అంటే కొద్దిగా అనేది సైడ్లో అనేది కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా తక్కువగా ఉంది అనిపిస్తే నాకైతే అదే ఆయిల్తో నేను ఫ్రై చేసేసాను. అంటే మంట లోలో పెట్టుకొని చేసుకున్నామంటే మనకు ఫ్రై అనేది అవుతుందండి. స్పీడ్గా కావాలి అనేవాడు కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, అడుగు నుంచి అనేది చికెన్ కలబెట్టుకుంటూ రండి. చికెన్ ఎంత బాగా మంచిగా చూడండి, చికెన్ వేగేటప్పుడే ఒక స్పూన్ అనేది మిరియాలు తీసుకోండి. ఒక స్పూన్ నిండా మిరియాలు తీసుకొని మనం తెల్లగడ్డ అల్లం మసాలా దంచే రోల్ ఉంటుంది కదండి, కిచెన్ రోల్, దాంతో కచ్చాపచ్చగా నలగొట్టుకునేసి మెత్తగా వద్దు, కచ్చాపచ్చగా నలగొట్టేసి ఆ చికెన్ అంతా అనేది వేసేసేయండి. పెప్పర్ ఘాట్ అనేది డైజెషన్ చాలా మంచిది. అలాగే ఆ ఘాటు మనం తింటూ ఉంటే ఘాటు తగ్గుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు మిరియాల పొడి ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తాయంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందండి. అడుగు నుంచి తీసుకుంటూ నీట్గా కలబెట్టుకుంటూ రండి. ఎందుకంటే ఎక్కువ అడుగు అంటింది అంటే కాటు వాసన అనేది వస్తుంది. జాగ్రత్తగా దగ్గరే ఉండి నీట్గా వేయించుకోండి. ఈ టైంలో మీకు కొద్దిగా ఆయిల్ కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా వేయించుకొని లాస్ట్లో అనేది కొద్దిగా కరివేపాకు వేసుకోండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ కరివేపాకు స్మెల్తో. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పాత వాళ్ళైతే ఒక మంచిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరూ చూసేదానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్స్ అనేది. అంటే చాలా మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండకుండా అందరూ చూసేదానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా అనేది ఒక మాకు మోటివేషన్గా, మేము ఇంత కష్టపడి చేసిన దానికి మాకు మోటివేషన్గా ఒక లైక్ అనేది ఇవ్వండి. మంచిగా అనేది ఒక కామెంట్ అనేది ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీలో అందరికీ మీ రెగ్యులర్